గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. ఈరోజు మనతో విమల్ గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. ట్రాన్స్మాన్ కమ్యూనిటీకి చాలా ఇయర్స్ నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళు బాగోగుల గురించి చూసేవారు అనమాట, చూస్తున్నారు కూడా ఇప్పుడు. సో ఈరోజు ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం. అలాగే ఆయన చాలా మందిని మా దగ్గరికి రిఫర్ చేశారు సర్జరీస్కి ఫర్ యూట్రస్ రిమూవల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెస్ట్ రిమూవల్ గురించి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో విమల్ గారు, యాక్చువల్లీ సో నైస్ టు హ్యావ్ యూ హియర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో మీ జర్నీ గురించి యాక్చువల్లీ చెప్పండి. అంటే మీరు యాక్చువల్లీ ఫీమేల్ నుంచి మేల్ ట్రాన్సిషన్ అయ్యారు. సో మీకు ఎప్పటి నుంచి ఎలా అనిపించింది? లైక్ మీ జర్నీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇనిషియల్గా. నా జర్నీ అందరిలాగానే కొంచెం, అంటే కాకపోతే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చడం వల్ల కొంచెం ఈజీ అయింది అనుకుంటే. ఇప్పుడు 18 yearsకి బయటకు రావాలని ఉంది, బట్ నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను నాకు జస్ట్ 17 years. ఓకే. అంతే, ఇంట్లో ఒప్పుకోలేదు, సేమ్ అందరికి పేరెంట్స్ లాగే. సో ఇంట్లో నుంచి 17 yearsకి బయటకు వచ్చేయడం జరిగింది. అలా కొంతమంది ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల బయటకు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని, అంటే ఎడ్యుకేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. నేను 7th standard. దెన్ మళ్ళీ స్లోలీ కొంచెం నన్ను నేను బిల్డ్ చేసుకొని చిన్న చిన్న స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకొని అన్ని దగ్గర పని చేసుకొని ఈ రోజు ఆల్మోస్ట్ 10 years అవుతుంది కమ్యూనిటీలో. విత్ ఇన్ ద కమ్యూనిటీ 11 years కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజు విమల్ గా ఇక్కడ నిల్చున్నాను. సో విమల్ గారు, లైక్ ఇప్పుడు మీరు 10 years జర్నీ మీరు ఉంది కదా, ఇనిషియల్ స్టేజ్ లో మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? లైక్ చాలా మందికి ఆబ్వియస్లీ బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇంటి నుంచి. సో కొంతమంది ఒప్పుకోకపోయినప్పుడు, సో ఇనిషియల్ గా మీరు ఇచ్చే వాట్ ఎవర్ సందేశం ఆర్ఎల్స్ మెసేజ్ టు పీపుల్ ఇలా ట్రాన్స్మాన్ లా మారాలనుకున్న వాళ్ళకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు కదా. సో ఈ 10 years జర్నీ లో మీరు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? బేసిక్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, అంటే నాకు చాలా మంది, అంటే మీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఫస్ట్ టైం మెడికల్ దీంట్లో లేకపోతే ఇలా మాట్లాడాను నేను ఫస్ట్ ఇంటర్వ్యూ, బట్ ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా చాలా చెప్పాను. ఇది చాలా, అంటే చాలా కష్టంతో అంటే బేసిక్గా అవుట్లుక్ వచ్చి అమ్మాయిలాగా ఉండి మనసు అబ్బాయిలాగా ఉండి బయటకు వచ్చినప్పుడు మాత్రం సొసైటీ మాత్రం అందరూ అమ్మాయిలాగే వీళ్ళు కూడా అని అనుకుంటారు. నేను చాలా ఫేస్ చేశాను నా స్టేజ్లో. నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా 10th ఇంటర్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళే కాబట్టి నేను బయటకు వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లక్కీగా ఎవరో ఒకరిద్దరు 2-3 నెలలు 6 నెలలు ఒకరి ఇంట్లో చిన్న పని చేసుకొని స్టార్ట్ చేయడం వల్ల బయటకు వచ్చినప్పుడు హాస్టల్లో ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మన బాడీ ఫీల్ అయ్యేది అక్కడ అమ్మాయిల హాస్టల్లో ఉండడం అవన్నీ. అంటే నేను ఎక్కువ రోజులు లేను, బట్ ఆ కొన్ని రోజులు కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను ఇప్పుడు కొత్త జనరేషన్ వల్ల, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 35, సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నేను ఇదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదంతా ఏమి ఇది చేయకండి, మాక్సిమం ట్రై చేయండి, చదువుకోవడానికి ట్రై చేయండి అని ఎక్కువ ఫోర్స్ చేస్తాను. అంటే నాకు చదువు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే, అప్పుడు నాకు కూడా నా స్టేజ్లో నాకు కూడా అలాగే అనిపించింది. ఏమని వెంటనే మారిపోవాలి, ఇప్పుడే సర్జరీ అయిపోవాలి, ఫస్ట్ నాకు గడ్డం రావాలి, నేను ఇప్పుడే నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయిలాగా మారిపోవాలనే ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు. కానీ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే, ఒకసారి ఇంట్లో వాళ్ళకి ఒక 2-3 సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంతమందికి ఫ్యామిలీ వాళ్ళతో కూడా కూర్చొని వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. లేకపోతే వాళ్ళకి చదువైపోయిన తర్వాత బయటకు వస్తే మీ కాళ్ళ మీద అట్లీస్ట్ మీరు, ఎందుకంటే ఈ సర్జరీస్ కానీ అందరూ సర్జరీ చేసుకోవాలనే రూల్ ఏం లేదు. అంటే కొంతమంది సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకుంటారు, నేను అబ్బాయిని, నేను ఇలాగే బతుకుతాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అబ్బాయిని కాకపోతే నాకు ఇప్పుడు సర్జరీ కావాలనుకునే వాళ్ళు కూడా అలా ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఏదో సర్జరీ అయిపోవాలని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేస్తే అది అంత ఈజీ కాదు. దీని ద్వారా చాలా మంది అబ్బాయిలు, అంటే ట్రాన్స్ మెన్స్ ఫీమేల్ గా బయటకు వస్తారు కాబట్టి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి, బయట వాళ్ళతో హరాస్మెంట్స్ ఫేస్ చేసి, అలాంటివి కూడా చాలా జరిగాయి. అలాంటివి ఉండకూడదని చదువుకొని లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడము. నేను ఆల్రెడీ కమ్యూనిటీలో ఉన్నాను, NGOs లో వర్క్ చేస్తుంటాను కాబట్టి వేరే పెద్దవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ని అండర్స్టాండ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఇది కాకుండా ఏదైనా సడన్ గా వాళ్ళు బయటకు వచ్చేస్తే హెల్ప్ అని అడిగితే అప్పుడు నేను ఏదైనా వేరేగా ఆలోచిస్తాను. కానీ మాక్సిమం వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పట్టుకోండి, చదువు అనేది నాకంటే నేర్చుకున్నాను, మాట వచ్చింది కాబట్టి బయట బతుకుతున్నాను. అందరికీ అలా అంత ఈజీ కాదు, అమ్మాయి నుంచి అబ్బాయిగా మారడం అసలు అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మీరు 10 years జర్నీ మీరు చెప్పారు కదా, ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు హైదరాబాద్ లోని లెట్స్ సే ట్రాన్స్మాన్ కమ్యూనిటీలోని ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే, నాకు తెలిసినంత వరకు చాలా మంది మీ పేరే చెప్తారు. సో మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, మిమ్మల్ని చాలా యూస్ఫుల్ గా ఉంటారు, మాకు హెల్ప్ చేస్తారు ఏ రకంగా అయినా సరే అని. సో ఇప్పుడు లెట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రాన్స్మాన్ కమ్యూనిటీలో ఒక 18 years 19 years వాళ్ళు వస్తారు, 16 years వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనం ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఏ రకంగా చేయూతనివ్వచ్చు? అంటే ఇది మీరు అన్న విషయం ప్రకారం అంటే నేను ఒక్కడనే కాదు, హైదరాబాద్ లో ఈ విజిబిలిటీ తేయడానికి చాలా కష్టపడ్డాం. యాక్చువల్లీ మీరు చెప్పాలంటే మా ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్టార్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. నేను 2014 లో కమ్యూనిటీకి వచ్చినా కూడా
మేమందరము ఒక కమ్యూనిటీగా ఒక దగ్గర ఏర్పడడానికి మాకు చాలా టైం పట్టింది. అందులో హైదరాబాద్లో నాకన్నా ఒక 2-3 ముందు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత పనుల కోసం అని చెప్పి వాళ్ళ సొంత ఊర్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్లో నేను కరెక్ట్గా ఒక ట్రాన్స్మెన్గా ఓపెన్ అయిన తర్వాత చాలా మందికి ఏంటంటే నేను బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల తొందరగా నన్ను ఈజీగా అప్రోచ్ అవ్వడం జరిగింది. కొంతమంది ఈ ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల కూడా కొంతమంది ఈజీగా కనెక్ట్. అలా మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది స్టార్ అని, దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలా ఆర్గనైజేషన్ త్రూ కూడా మాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్స్లో లేకపోతే పర్సన్ టు పర్సన్ తెలిసి అలా అప్రోచ్ అవుతూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ సిటీ కాబట్టి ఎవరు మనల్ని అప్రోచ్ అవ్వాలన్నా ఏదైనా అవ్వాలంటే కొంచెం ఈజీ అవుతుంది. విలేజ్ లో ఉన్న వాళ్ళకి 16 years సేమ్ టైం నేను ఎలా అయితే ఇంట్లో ఉన్నప్పుడు నాకు పెళ్లి లేకపోతే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. అలాంటివి ఇంకా జరుగుతుంది. అలా జరిగిన వాళ్ళకి మాత్రం కొంచెం ప్రయత్నిస్తున్నాం. ఏంటి అంటే మేము మా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్, నేను వర్క్ వేరే ఆర్గనైజేషన్ లో చేస్తాను క్యూటీ సెంటర్ అని, అండ్ జాబ్ వేరే దగ్గర చేస్తాను. సో ఈ 2 ఆర్గనైజేషన్ త్రూ నాకు చాలా మంది తొందరగా ఈ ఇంటర్వ్యూస్ వల్ల అవుతారు. మాక్సిమం వాళ్ళ ఫ్యామిలీస్ దాకా ఒకవేళ వాళ్ళు చిన్న ఏజ్లో 18 years కన్నా చిన్న ఏజ్లో వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో ఒక్కసారి 2 సార్లు విషయాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే 18 years బిఫోర్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా బలవంతంగా అయితే వాళ్ళు కూడా మ్యారేజ్ చేయలేదు. ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అవుతాము, వేరే ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, రేపటి రోజు వాళ్ళకి కేసు అవుతుంది అని. కొంచెం ఆ తర్వాత 18 తర్వాత 19-20 years ఉన్న వాళ్ళకైతే కొంతమంది వింటారు పేరెంట్స్, మేము ఇప్పుడే చేయము, సరే టైం తీసుకుందాము అనుకుంటున్నాము అలా అని చెప్పి కొంతమంది ఆ పిల్లల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా బలవంతంగా పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి వల్ల వాళ్ళు పారిపోయేస్తారు. ఇటు ట్రాన్స్మెన్ ఫ్యామిలీ, ఇటు అబ్బాయి ఫ్యామిలీ, అండ్ ఇటు ఆ ట్రాన్స్మెన్ ఒకవేళ వేరే పార్ట్నర్ ఉంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ, దగ్గర 6 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీలు అందరూ కూడా సఫర్ అవుతారు. ఇలా కాకుండా ఉండడానికి ఒకవేళ ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఇప్పుడు నా పిల్లలు అంటే నా కొడుకు నా కూతురు ఉంటే నేను ఇప్పుడు ఇలా అయ్యాను కదా అని చెప్పి నా కూతురు వచ్చి నేను ఇలా అయిపోతానంటే లేదు, ఒకసారి ఆలోచించమని చెప్తాం. అది ఎవరికైనా ఆ స్వార్థము, తల్లిదండ్రులకు ఆ స్వార్థం ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది, నా పిల్లలు ఇలా ఉండాలి అని. కాకపోతే కొంచెం టైం తీసుకోండి అని వాళ్ళకి చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నా దగ్గర చాలా మంది వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి నా దగ్గర నా అండర్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు సంభవ ఏదో వర్క్ చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకున్న తర్వాత మీరు మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు చాలా హాస్పిటల్స్ లో ఎక్కడో దగ్గర చేయించాలనుకుంటారు. సో ఇనిషియల్ గా మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మా హాస్పిటల్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, రీజన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు అని కాదు, నేను బేసిక్ గా ఇంతకు ముందు నుంచి కూడా నాకు సర్జరీస్ కోసం ఎవరైనా అడిగితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. మీకు తెలిసి విషయం కూడా నేను ఆప్షన్స్ ఇస్తాను అందరికి. అంటే వాళ్ళ పని ఏంటి, వాళ్ళ డబ్బులు ఏంటి, మీరు ఎంత వర్తబుల్ పెట్టుకోగలరు. అంటే కొన్ని ఢిల్లీ లాంటి హాస్పిటల్స్ లో ఎక్కువ కాస్ట్లీ ఉన్న సర్జరీస్ ఉన్నాయి. అందరు డాక్టర్లు ఇప్పుడు సేమ్ నాతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ ఒక బేస్ సర్జరీస్ అవుతాయి. బెంగళూరులో నేను అందరికీ చెప్పాను చాలా, నేను బెంగళూరులోనే అయ్యాను అని చెప్పి కూడా నేను చెప్పాను. తర్వాత నా నెక్స్ట్ ప్లానింగ్ సర్జరీస్ ఏమైనా ఉంటే నేను ఆబ్వియస్లీ మీకు చెప్పాను, మీకు ఆల్రెడీ మనం మాట్లాడాలి అని కూడా చెప్పాను. సో నేను బెంగళూరు రిఫర్ చేసినప్పుడు ఒక హయ్యర్ అంటే అమౌంట్స్ గురించి కొన్నిసార్లు ఆలోచించాను. కొన్నిసార్లు ఏమనిపించింది, మీతో పరిచయం పెరిగిన తర్వాత ఈ 1 year లో ఆల్మోస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎవరికైనా ఒక ఫోన్ చేసి ఇలా ఉందండి పరిస్థితి అన్నప్పుడు కూడా మీరు చాలాసార్లు చెప్పారు, పర్లేదు విమల్ గారు మీరు పంపించండి మనం మాట్లాడదాం చూద్దాం అన్న. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది. నేను వేరే దగ్గర అంటే వాళ్ళు బడ్జెట్ పెట్టుకోగలము ఉన్నాయి అనుకున్నప్పుడు కొన్ని దగ్గర వేరే దగ్గర చేసి ఉన్నాయి. బట్ కొన్నిసార్లు నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బడ్జెట్ లేకపోయినా కొన్నిసార్లు తక్కువైనా ఎక్కువైనా పర్లేదు, ఒకరికి తగ్గుతుంది ఒకరికి ఎక్కువ అవుతుందని మీరు చేసింది కూడా నాకు చాలా నచ్చింది. అది థ్యాంక్స్ చెప్పాలి మీకు ఆ విషయంలో. అయితే సో సర్జరీస్ ఇప్పుడు దాకా మనం మీ దగ్గర చాలా రెఫర్ చేశారు. సో పేషెంట్ సర్జరీస్ మోస్ట్లీ హిస్టెక్టమీ చేయించుకొని యూట్రస్ రిమూవల్ చేయించుకొని ఆ తర్వాత బ్రెస్ట్ రిమూవల్ చేయించుకోవడం జరిగింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి మీరు చేయించుకున్న తర్వాత? మీరు మామూలుగా అడుగుతారు కదా వాళ్ళని ఎలా ఉన్నాయి ఏంటి అని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అదే వాళ్ళకి ముందు కూడా సర్జరీ ఫస్ట్ 2 సర్జరీస్ అప్పుడు నాకు తెలియదు, నేను రాలేదు, వాళ్ళకి పంపించాను. అండ్ ఇదే ఓన్లీ అందరూ అనుకుంటారేమో మళ్ళీ నేను ఓన్లీ ట్రాన్స్ మెన్స్కే అని కాదు, ట్రాన్స్ ఉమెన్స్ కి కూడా చాలా మంది గురించి సార్కి అప్రోచ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో రిజల్ట్ బాగుంది అండ్
చాలా మట్టుకు ఏంటంటే కొన్ని సర్జరీస్ ఈజీగా అయిపోవడానికి మేము ఈ సర్జరీ చేసేస్తాము, లేకపోతే హెవీగా ఉన్న వాళ్ళకి కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ అయిపోతుందిలే అని అంటారు. నేను ఒక్క కాల్ చేసి మీకు చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళు అడిగింది చెప్పినప్పుడు, సరే మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే మనం అది చేద్దామన్నారు. దానివల్ల చాలా మంది వాళ్ళ బాడీ చూసుకునేటప్పుడు కూడా స్కార్స్ కొంచెం తక్కువ అవ్వడము అండ్ రికవరీ కూడా చాలా విత్ ఇన్ 10 days లో వాళ్ళు రికవర్ అవ్వడము, అది చాలా బాగుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విషయం నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నాతో ఉన్నారు కాబట్టి. ఓకే. సో బేసికల్లీ మన దగ్గరికి సార్ పంపించినప్పుడు సర్జరీస్ ఇనిషియల్గా మనం స్క్రీనింగ్ చేస్తారు. ఆయన స్క్రీనింగ్ బేసికల్లీ సర్టిఫికేట్స్తో పాటు ఎఫిడవిట్స్తో పాటు వస్తున్నారు, కంప్లీట్లీ ప్రిపేర్డ్గా. అన్ని పరంగా సార్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఎవ్రీథింగ్ హీస్ టేకింగ్ కేర్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. సో మా పని కూడా ఈజీ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ సైకియాట్రిక్ సర్టిఫికేట్, ఎఫిడవిట్ అవి మేము ఇదిగా చేయించకుండా విమల్ గారే చేయించి తీసుకురావడంతో కంప్లీట్ కేర్ ఆయన స్టార్టింగ్ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళినంత వరకు ఆయనే చూసుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీస్ బేసికలీ మనం బ్రెస్ట్ రిమూవల్ యాజ్ వెల్ యాజ్ మాస్టెక్టమీ అని అంటారు, అండ్ రెండోది యూట్రస్ రిమూవల్. ఈ 2 సర్జరీస్ 1 day డిఫరెన్స్లో చేస్తాం, లేదంటే 2 కలిపి చేస్తాం, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. సో 3rd డే ఆర్ 4th day వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రికవర్ అయిపోయి ఒక 1 week లో వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. నిజంగా చెప్తున్నాను, చాలా కంఫర్టబుల్ గా మనకి నచ్చినట్టుగా, నేను రాకపోయినా, నేను వచ్చినా రాకపోయినా, ఒక ఫోన్ కాల్తో మాత్రం నేను చేశానని చెప్తే చాలా బాగా చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నా పేరు చెప్పండి చాలు సార్, ఆటోమేటిక్గా అన్ని విధాలుగా A to Z ఇక్కడికి వచ్చేదాకా బస్సు, ట్రైన్ ఏదైనా కూడా ట్రావెల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను ఉన్నా లేకపోయినా సార్ చాలా కేర్ తీసుకుంటారు. అది మాత్రం నేను షూర్గా చెప్పాలి. సో ఈ వీడియో త్రూ ఎవరైనా ట్రాన్స్మెన్స్ హూ ఆర్ స్టేయింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే విమల్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో త్రూ హిమ్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు ఈ సర్జరీస్ చేయించుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్.